ఆయిల్లెస్ చికెన్ని రూస్టర్లో చేద్దాం. దీన్ని రూస్టర్ అంటారు. ప్రతి ఒక్క యూనిట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇందాక మనం వెజిటబుల్ బాయిల్ చేసాం కదా, దాన్ని 16లో అంటాము. ఎందుకు అంటే అది 16 సెంటీమీటర్ డయా, ఇది 24 సెంటీమీటర్ డయా. టోటల్గా 16 సెంటీమీటర్, 20 సెంటీమీటర్, 24, 28, 32 ఈ విధంగా డయా సెంటీమీటర్స్ ఉంటాయి. ఇది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్రీ హీట్ చేసుకుందాం. టోటల్గా హైలో పెట్టినాను. ఖాళీ యూనిట్ ఏం లేదు. ఈ రెడ్ నీడిలో 60కి వచ్చే వరకు అలా హైలోనే ఉంచేసేద్దాము. ఓకే, చూస్తూ ఉండండి. మూవ్ అవుతుందా? ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ యూనిట్ స్టవ్ మీద పెట్టినప్పుడు హ్యాండిల్స్ హీట్ ఎక్కువ అని. ఇందాక నేను వెజిటబుల్స్ తీసేటప్పుడు కూడా మీరు గమనించారు, హ్యాండిల్ క్లాత్ యూజ్ చేయకుండానే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. కానీ 4 పొయ్యిలున్న స్టవ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రము పక్క స్టవ్ హైలో ఉంటే హ్యాండిల్ హీట్ ఎక్కుతుంది. కానీ ఒక సింగిల్ యూనిట్ హైలో పెట్టినా కూడా హ్యాండిల్ ఈ హీట్ ఎక్కదు. చూడండి, హైలో ఉంది, నేను పట్టుకున్నాను, హీట్ లేదు. కాకపోతే ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యేటప్పటికి మాత్రం కొంచెం గోరువెచ్చగా మనం పట్టుకోగలిగినటువంటి పొజిషన్లో ఉంటుంది. మూవ్ అవుతుంది కదా నీడిలో. ఈలోపు మనము చికెన్ చూద్దాం. చికెన్కి ఏమేమి యూజ్ చేస్తున్నాం ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేద్దాం. ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను, ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టాను, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, 1-2 టమాటాలు తీసుకున్నాను. దానికి సంబంధించి లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరవి తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను, ఉప్పు, కళ్ళుప్పు కొట్టి పెట్టుకున్నాను అనమాట. అంటే మామూలు అయోడైడ్ సాల్ట్ కాదు, మన మామూలు కళ్ళుప్పు ఉంటుంది కదా, దాన్ని కొట్టి పెట్టుకున్నాను. ఇది కూడా కారం, ఇంట్లో తయారు చేసిన కారం. పసుపు, ఇది కూడా ఇంట్లో తయారు చేసింది. అల్లం వెల్లుల్లి, జింజర్ గార్లిక్, ఇది కూడా ఇంట్లో తయారు చేసింది. ఇది కూడాను గరం మసాలా, అంటే మామూలుగా ధనియాల పొడి అవన్నీ కలిపి విడివిడిగా వేస్తుంటారు. నేను అన్నీ కలిపి కొద్దిగా తయారు చేశాను. ఎందుకు ఇంత తక్కువ క్వాంటిటీ అంటే ఈ యూనిట్స్లో మనకి స్పైసీ చాలా తక్కువ పడుతుంది. ఎక్కువగా ఉప్పు కారాలు ఎక్కువ అవసరం పడదు. న్యాచురల్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అవి చాలా తగ్గిపోతాయి. ఇక్కడ చూడండి, రెడ్ నీడిల్ ఇక్కడ వరకు వచ్చేసింది. దీంట్లో 2 గుర్తులు గమనించారా? ఇదొకటి, ఇదొకటి. ఇదేంటంటే ప్రీ హీట్ అనమాట. ఇది వచ్చేసి క్యారెట్, అంటే బాయిలింగ్ సంబంధించి. ఈ చివరికి వచ్చేసిందంటే, ఈ క్యారెట్ చివరికి వచ్చేసిందంటే నీడిల్, అది బాయిలింగ్ అయిందనమాట. ఇక్కడ 3-fold గ్యారంటీ అని కూడా ఇచ్చారు మీకు. ఈ సింబల్ ఓన్లీ ఏఎంసీలోనే ఉంటుంది మీకు. ఇక్కడ మూవ్ అవుతాను చూసారా, డాట్స్ మూవ్ అవుతున్నాయి చూసారా, 60కి వచ్చేసిందిగా, ప్రీ హీట్ అయిపోయింది. ఓకే, నేను లిడ్ తీస్తున్నాను చూడండి. ఈజీగా క్లాత్ లేకుండా ఈజీగా పట్టుకొని నేను మూవ్ చేశాను. అలాగే తీసి ఎక్కడో ఇక్కడ అక్కడ పెట్టే లేకుండా ఇక్కడే పెట్టేశాను. ఓకే, ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ చేద్దాము. ఇంత వేడి మీద, చాలా వేడిగా ఉంది దీంట్లో. మామూలుగా అయితే ఇంత వేడిగా ఉన్న మామూలు గిన్నెలో అయితే వాటర్ పోస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను దీంట్లో యూనిట్ మూవ్ అవటం లేదు, కానీ వాటర్ మూవ్ అవుతుంది. గమనించారా? ఎలా అనిపిస్తుంది మీద లుక్? మెర్క్యూరీ లాగా మూవ్ అవుతుంది. అంటే ఈ హైగ్రేడ్ స్టీల్ అనేది పట్టుకోవటం లేదు. గమనించారు కదా? అది మామూలుగా ఇంత హీట్ మీద అంటే అది ఏదైనా వాటర్ కానీ ఏదైనా వేసినప్పుడు అన్నీ పట్టుకొని మచ్చలు పడతాయి. కానీ దీంట్లో అలా లేదు. చూడండి ఎలా మూవ్ అవుతుందో, వాటర్ మూవ్ అవుతుంది. ఇలాంటి మెర్క్యూరీ టెస్ట్ ఇంకా ఏ యూనిట్లోనూ మీరు చేయలేరు, ఓన్లీ ఏఎంసీ. ఎందుకంటే హైగ్రేడ్ స్టీల్. చూడండి ఇంకా మూవ్ అవుతుంది. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి వాటర్. ఇప్పుడు దీంట్లో చికెన్ వేద్దాము. ఉట్టి చికెన్ వేసేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం.
ఆయిల్ ఏం వేయలేదు, గమనించారు కదా. 1 డ్రాప్ ఆయిల్, ఇక్కడ ఎక్కడ కూడా ఆయిల్ లేదు. నేను మీ కళ్ళ ముందే చికెన్ వేస్తున్నాను. అవి కూడా పెద్ద పీసెస్ తీసుకొచ్చి వేస్తున్నాను. హీట్ అనేది ఎంత హీట్ ఉందో మీకు ఎదురుగుండా చూడలేకపోయినా మీకు సౌండ్ తెలుస్తుంది. సౌండ్ తెలుస్తుంది కదా ఎంత హీట్లో ఉంటుంది, ఇది ఉండొచ్చు అనేది మీకు అర్థమవుతుంది కదా. మూత పెట్టేస్తున్నాను. ఈ నీడిలో 98కి వచ్చే వరకు, అలాగే 80కి వచ్చే వరకు అలాగే ఉంచుదాము. ఆ చికెన్ ఏమవుతుందో చూద్దాం. 1 డ్రాప్ ఆయిల్ వేయలేదు, వాటర్ కూడా లేదు, ఓన్లీ చికెన్ వేసేసి పెట్టాము. అంత హీట్లో చికెన్ వేసి పెట్టాము. ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది గమనిద్దాం. సౌండ్ వస్తుంది చూడండి, మీకు లోపల చికెన్ కుక్ అవుతుంది, నీడిల్ మూవ్ అవుతుంది. ఎక్కడి వరకు వచ్చింది, 80 వరకు వచ్చేసింది, 90కి వచ్చేస్తుంది. $98కి వచ్చేస్తుంది. చికెన్ ఏమైందో చూద్దాం. ఓకే, చికెన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఏమేమైతే వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ వేసేసేద్దాం. చూడండి చికెన్ ఎట్లా ఎక్కడా కూడా అడుగును పట్టుకోలేదు, గమనించారా? చూడండి ఆయిల్ కూడా లేదు. అతిథి, ఇది ఏఎంసీ అతిథి. నెక్స్ట్ టమాటో. ఏంటి, ఎటువంటి ప్రాసెస్ లేకుండా అన్నీ ఇందులో వేసేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమి ఇబ్బంది లేదు. తెలిసినా తెలియకపోయినా ఎనీ వన్ కుక్ అని ఇందాకే కదా చెప్పుకున్నాము. చేయటం తెలియని వాళ్ళు కూడా ఈజీగా కంఫర్టబుల్గా చేయొచ్చు. ఉప్పు తీస్తున్నాను, చాలా తక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువ పట్టదు. అలాగే కారం. చికెన్ మటన్ అంటే చాలామంది నాన్ వెజ్ వాళ్ళు కొంచెం స్పైసీగానే ఇష్టపడతారు కదా. పసుపు. ఇలా ఉంది, ఇలా చేస్తున్న చికెన్ మీరు ఎప్పుడు చూడలేదేమో ఇలా చేయటం. చికెన్ ఎంతో రుచిగా ఉంటుంది. జస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ వేసాను అంతే గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంటి ఉల్లిపాయ వేగలేదు, అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నారు, ఇది కూడా వేగలేదు. ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా వేస్తున్నాను చూడండి. కొత్తిమీర, పుదీనా. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. పిల్లలు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళము, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, రకరకాల ఐటమ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, దీంట్లో ఎన్నో రకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ మీరు కుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలీదు, తెలుసుకోవాలనుకుంటున్నారు, మన దగ్గర కుకరీ క్లాసెస్ ఉంటాయి, తప్పకుండా మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు చాలా బాగా నేర్పిస్తాము. కరివేపాకు. ఇంకా ఏమైనా వేసేది ఉందా? నేనేమి ఇక్కడ మీకు చూపించాను, లవంగాయలు ఇవన్నీ చూపించాను కానీ వేయలేదు. ఒక రెండు లవంగాయలు వేస్తున్నాను, చిన్న దాల్చిన చెక్క వేస్తున్నాను, ఒక చిన్న ఇలాచీ వేస్తున్నాను, ఓకే ఇంతే.
ఒక్కసారి ఊరికే అంతా కలయి పెడుతున్నాను. మీరు ఎప్పుడు చేయలేదు కదా ఇలా చికెను, కానీ ఇప్పటి నుండి మీరు ఎంతో బాగా చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంటి వంట ఏఎంసీ వంట కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఏఎంసీలో వంట చేసుకొని ఆరోగ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. చికెన్ కదా, హార్డ్ ఫుడ్ కదా, మీకు దీన్ని మనము సెక్విక్తో చేద్దాం. ఇందాక వెజిటబుల్స్ కాబట్టి నార్మల్ లిడ్ పెట్టాను, ఇప్పుడు నాన్ వెజ్ హార్డ్ ఫుడ్ కాబట్టి సెక్విక్ పెడుతున్నాను. ఇది టర్బో వరకు వచ్చిన తర్వాత, టర్బో వరకు రెడ్ నీడిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము. ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రెడ్ నీడిల్ ఇటు నుండి వచ్చి టర్బో వరకు వస్తుందో ఆటోమేటిక్గా ఎల్లో బటన్ దగ్గర నుంచి స్టీమ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఎల్లో బటన్ మన వైపు ఉండకూడదు, మనకి రీడింగ్ తెలవాలి. లాక్ అనేది మన వైపు ఉంటే కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇది మన వైపు పెట్టుకొని ఇది ఎల్లో బటన్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఓకే, లాక్ చేస్తున్నాను చూడండి, ఈజీగా చూసారా. హైలో పెట్టాను, టైం చూసుకోండి. ఇది మూవ్ అవుతూ ఇక్కడ నుండి రెడ్ నీడిల్ స్టార్ట్ అయ్యి చివరికి రావాలి. ఓకే, ఇవి డాట్స్ చూడండి మూవ్ అవుతున్నాయి, గమనించండి. డాట్స్ మూవ్ అవుతున్నాయి కదా, తెలుస్తుందా? ఈ డాట్స్ మూవ్ అయ్యి లోపల నుంచి రెడ్ నీడిల్ బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి లిడ్ పెట్టినప్పుడు ఎక్కడైనా స్టీము రిలీజ్ అవుతూ ఉంటుంది, అంటే అటువైపు సరిగ్గా లిడ్ పట్టలేదు అని తెలుసుకోవాలి. అదొక్కటి మనం ఇండికేషన్ గమనించి ఎటువైపు అయితే స్టీమ్ లీక్ అవుతుందో అది మనం ఒక్కసారి ఆ వైపు ప్రెస్ చేసుకోవాలి, అంతే. నీడిల్ స్టార్ట్ అయింది, గమనించారా? గుడ్ గుడ్, వచ్చేసింది. ఎన్ని నిమిషాలు అయింది మనం పెట్టి? ఓన్లీ 1.5 minute అయింది అంతే. వస్తుంది చూడండి నీడిల్. నార్మల్గా ఈ సాఫ్ట్ ఏంటంటే మనము వెజిటబుల్ కర్రీస్ కానీ ఏదైనా సాఫ్ట్ ఫుడ్ ఐటమ్ తయారు చేసేటప్పుడు ఈ నీడిల్ వచ్చేసి ఇక్కడ, ఈ కింద నీడిల్ వచ్చేసి సాఫ్ట్ని ఇండికేట్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. హార్డ్ ఫుడ్ ఎప్పుడు కూడా నీడిల్ టర్బో చివరి వరకు రావాలి, ఈ చిన్న నీడిల్ వచ్చేసి టర్బోని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హార్డ్ ఫుడ్ కుక్ అయినట్టు గుర్తనమాట. చూడండి, గమనిస్తున్నారా? సాఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడే సాఫ్ట్గా వచ్చింది. ఎప్పుడైతే నీడిల్ ఇక్కడ ఉందో ఇది సాఫ్ట్ని ఇండికేట్ చేస్తాను. ఎప్పుడైతే టర్బోకి వస్తుందో ఇక్కడ స్టీమ్ సౌండ్ వస్తుంది చూడండి. సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది, గమనించండి. టర్బోకి వచ్చింది, ఈ లాస్ట్కి రావాలి. స్టీమ్ స్టార్ట్ అయింది చూడండి. ఎస్, స్ట్రీమ్ స్టార్ట్ అయిపోయింది, టర్బోకి వచ్చేసింది లాస్ట్ చివరి వరకు. మామూలుగా అయితే చికెన్ కదా, మనము ఇక్కడికే ఆపేసేయచ్చు. స్ట్రీమ్ వస్తుంది, గమనించారా?
స్టీమ్ వస్తుంది. అది కొంచెం మటన్ కానీ పాయ కానీ తలకాయ కూర కానీ అలాంటివన్నీ అయితే కనుక ఇక్కడికి వచ్చాక ఒక 2 నిమిషాలు మీరు సిమ్లో పెట్టుకో. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, చూడండి, గమనించండి. స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. చికెన్ అయిపోయింది. ఎన్ని నిమిషాలు పట్టిందండి? 3 మినిట్స్. 3 మినిట్స్లో మీకు 3 to 4 మినిట్స్లో మీకు 1/2 kg చికెన్ రెడీ అయిపోయింది టేస్టీగా. గుడ్. ఇందాక 4 మినిట్స్లో మనకి చికెన్ అయిపోయింది. అప్పుడు మనము ఇది లాక్ తీయాలి అంటే రాదు. ఇది లాక్ తీయాలి అంటే మనం ఏం టెస్ట్ చేయాలనుకున్నాము, ఇది ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి స్ట్రీమ్ రాలేదు అంటేనే లాక్ ఓపెన్ అవుతుంది అని ఇండికేషన్ అనమాట. నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి, రావట్లేదు. అట్లాగే లాక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, వచ్చేసింది. ఎలా ఉందో చికెన్ చూద్దామా? యా, ఎలా ఉంది చూడండి. ఇందాక మనము చికెన్ పెట్టేటప్పుడు అంత డ్రైగా ఉంది కదా, ఇప్పుడు చూడండి గ్రేవీ, చూడండి గ్రేవీ, గమనిస్తున్నారా? ఇంత గ్రేవీ చూడండి. మనం 1 డ్రాప్ ఆయిల్ వేయలేదు, 1 డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. గ్రేవీ చూడండి, బాగుందా? కమ్మటి వాసన వస్తుంది చూడండి. గ్రేవీ చూడండి. ఎటువంటి విధానం అంటే ఒక ప్రాసెస్ లాగా ఇలా చేయాలి, ఇలాగే చేయాలి అని చేయకుండా అన్నీ ఒకేసారి వేసేసి సెక్విక్ పెట్టి హైలో పెట్టేస్తాం. 4 మినిట్స్లో టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.